హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ హైదరాబాదీ స్పెషల్ అయిన కుబానికా మీఠా చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం ఈ విధంగా డ్రై ఆప్రికాట్స్ తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి. నేనైతే ముందు రోజు నైటే వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి వీటిలో వాటర్ వేసేసి నైట్ అంతా కూడా వీటిని నానబెట్టేసుకోవాలండి. ఈ విధంగా మరుసటి రోజు ఉదయాన్నే వీటిని తీసుకొని వీటిలో ఒక గింజ ఉంటుంది, వాటిని అన్నిట్లో నుంచి కూడా గింజలు తీసేసుకోవాలి. ఈ గింజల్ని కూడా వేరొక ప్లేట్లో పెట్టుకుందామండి. ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇవి మొత్తం కూడా మనకి ఒక 6-7 గంటల పాటు నానాలండి. ఈ విధంగా గింజలన్నీ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ గింజల్ని ఈ విధంగా దేనితోటన్నా ఈ విధంగా కొట్టినట్టయితే మనకి ఇందులో నుంచి బాదం పలుకుల్లాగా చిన్న చిన్నగా పప్పులు ఉంటాయండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, చిన్న చిన్నని పప్పులు ఉంటాయి. ఈ పప్పుల్ని కూడా మనం స్వీట్లో వేసుకుంటాము, అందుకే వీటిని ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఈ వాటర్ని కూడా పడేయకుండా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న గింజల్ని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నట్టయితే వాటి మీద ఉన్న పై పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న వీటిని వాటర్తో సహా వేసేసుకోవాలండి. స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని వీటిని కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. మొత్తం కూడా ఇవి ఈ వాటర్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి త్వరగానే ఉడికిపోతాయండి. ఇందులోకి నేను 1/2 కప్పు షుగర్ని వేసుకున్నాను. 1/2 కప్పు షుగర్ అన్నది స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇంకొంచెం స్వీట్ ఇష్టపడేవారైతే ఇంకొంచెం స్వీట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అన్నది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. ఈ విధంగా ఫుడ్ కలర్ వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి ఇది మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసుకొని దీన్ని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇది ఇంకా మెత్తగా ఉడకాలండి. ఈ విధంగా వీటిని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనము ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా కూడా దగ్గర పడిపోతుంది. ఇది కూడా మొత్తం సాఫ్ట్గా తయారవుతుందండి. అంతవరకు కూడా మనం కలుపుకుంటూ స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ స్వీట్ని ఈ విధంగా గరిటెతోటి కొద్దిగా స్మాష్ చేసినట్టుగా అనుకుంటూ మనం వీటిని ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి. స్వీట్ ఇష్టపడే వారికైతే ఈ స్వీట్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. చూడండి, మనకి ఇది చాలా వరకు కూడా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము పొట్టు తీసి పెట్టుకున్న ఈ పప్పుల్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, హైదరాబాదీ స్పెషల్ అయిన కుబానికా మీఠా అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ లేకున్నా దీన్ని ఈ విధంగానైనా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ స్వీట్ అయితే. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ అండి.